వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కరుడుగట్టిన క్రిమినల్ దేవరకొండ సుధీర్పై కావలి పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. అతనిపై సుమారు 38 కేసులున్నాయి. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇతను అతి తక్కువ ధరకు బంగారం నగలు ఇస్తామంటూ మోసం చేస్తూ కోట్ల రూపాయలు అతను తీసుకొని ఫరారైపోతుంటాడు. అయితే ఇతనిపై పోలీసులు కేసు నమోదు పరిచినా పోలీసులు మాత్రం అతన్ని అరెస్ట్ చేసే పరిస్థితి మాత్రం ఉండదు. ఎందుకంటే ఇతను రాజకీయ నాయకుల అండదండలతో పాటు ఇతనికి పోలీస్ ఉన్నత స్థాయి అధికారులతో సంబంధాలు ఉండటంతో ఇతను ఈ నేరాలు సుమారు 30 సంవత్సరాల నుంచి ఇలాంటి నేరాలు చేస్తూ పోతున్నాడు. ఇతను తమిళనాడు లేదంటే కర్ణాటక తదితర ప్రాంతాల్లో ఖరీదైన భవంతుల్లో ఉంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే ఇటీవల కాలంలో నెల్లూరు ఎస్పీగా వచ్చిన డాక్టర్ అజిత వేజండ్ల వచ్చిన తర్వాత ఒక కేసులో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. ఆ తర్వాత ఇతన్ని చరిత్ర ఆమె తీగలాగితే డొంకంత కదిలినట్లు మొత్తం అతని చరిత్ర మొత్తం తీసుకుని వస్తే ఈ సుమారు 4 రాష్ట్రాల్లో ఇతనిపై 38 చీటింగ్ కేసులతో పాటు ఇతను కొంత గ్యాంగ్లను మెయింటైన్ చేస్తూ మాదక ద్రవ్యాలు తదితర మత్తు పదార్థాలైన గంజాయి వంటి వివిధ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తూ గ్యాంగ్లు మెయింటైన్ చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ విషయాలు మొత్తం అజిత వేజెండ్ల దృష్టికి రావడంతో అతనిపై పీడీ యాక్ట్ పెట్టాలంటూ ఈమె కలెక్టర్ హిమాంశు శుక్లాకు రికమెండ్ లెటర్ రాయడం జరిగింది. అయితే హిమాంశు శుక్లా ఇతనిపై పీడీ యాక్ట్ పెట్టమంటూ కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు కావలి 2 టౌన్ పోలీసులు దేవరకొండ సుధీర్పై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది. అయితే నిన్న అతన్ని నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కడప సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. అయితే దేవరకొండ సుధీర్ బ్యాక్గ్రౌండ్ చూస్తే అతనికి చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అంటే లీడర్స్తో కూడా సంబంధాలు ఉన్నాయి. ఇతను చిన్న చిన్న కార్యక్రమాలు, పొలిటికల్ లీడర్స్ చేసే కార్యక్రమాలకు కూడా డొనేషన్లు ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంటాడు. అదేవిధంగా పోలీసు ఉన్నత స్థాయి అధికారులకు కూడా ఇతను మంచి బంగారము, గోల్డ్ చైన్స్, రింగ్స్ ఇలాంటిగా పంపిస్తుంటారు. దీంతో పోలీసులు అంటే అందరూ కాదు, కొంతమంది పోలీసులు మాత్రం ఇతని జోలికి వెళ్ళరు. కావలికి ఏ డిఎస్పీ వచ్చినా, సిఐలు వచ్చినా మొత్తం మేనేజ్ చేస్తాడు. ఎందుకంటే ఇతనిపై ఉన్న పాత కేసులు తిరగదోరి ఇతన్ని అరెస్ట్ చేయడం కానీ, అదేవిధంగా అతని జైలుకు పంపడం కానీ పోలీసులు చేయరు. ఎందుకంటే ఇతని దగ్గర లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటూ ఇతన్ని చూసి చూడనట్లు వేస్తుంది. ఇవి సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి దేవరకొండ సుధీర్ పోలీసులకు చిక్కకుండా, అదేవిధంగా పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయకుండా మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే 2000 సంవత్సరంలో అప్పట్లో కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఎస్పీగా ఉన్నప్పుడు మాత్రం ఇతని కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఇతను అప్పుడు నెల్లూరు జిల్లాతో పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా వదిలేసి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో తలదాల్చుకోవడం జరిగింది. మొత్తం మీద గత 6 నెలల కిందట ఇతన్ని ఒక కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇతనిపై 38 కేసులు వివిధ రాష్ట్రాల్లో ఉన్నట్లు కూడా ఎస్పీ అజిత వేజండ్ల గుర్తించి ఇతనిపై ఎందుకు పీడీ యాక్ట్ బెటర్ అంటూ కింద స్థాయి పోలీసు అధికారులను కూడా మొటక్కాయలు వేయడం జరిగింది. అయితే ఎట్టకేలకు దేవరకొండ సుధీర్పై పీడీ యాక్ట్ నమోదు చేసి కడప జైలుకు పంపడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్, ఆర్టీవీ, నెల్లూరు నుంచి.